హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అమ్మ కోసం నిన్న చాలామంది వీడియోలో కామెంట్స్ పెట్టారు. "అమ్మ ఎలా ఉన్నారక్క? ఏమైందక్క?" అనేసి అన్నారు. మన విరాట్ వాళ్ళ మదరు అంటే మన మొగల్తూరు సిస్టర్ అయితే తీసుకొచ్చేయచ్చు కదక్క అమ్మని. మరి మీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా! అటు ఇటు తిరుగుతున్నారు అనేసి అన్నారండి. అమ్మకైతే పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవండి. కొద్దిగా నీరసంగా ఉంది. తీసుకొచ్చేద్దామంటే అమ్మ వాళ్ళ ఇంటి ముందు రోడ్రు వర్క్ జరుగుతుందన్నమాట. దాని గురించి ఆగవలసొచ్చింది. అంటే రోడ్డు వేస్తున్నప్పుడు ఉండాలి గదా! మరి దానికోసం అండి ఉండింది. ఇంకా అక్క 4 రోజులు నేను అలాగా ఇద్దరం తిరుగుతున్నాంలెండి. కొంచెం హాస్పిటల్‌కి కూడా అయ్యి తీసుకెళ్తూ ఉండాలి కదా! మళ్ళీ ఇక్కడికొచ్చేస్తే చాలా దూరం అయిపోతుంది. మళ్ళీ పాపం అది ఎండకి అయ్యి ప్రయాణాలు అయ్యి చేయలేదని చెప్పేసి ఇంకా అక్కడే ఉండి ఇంక ఇద్దరం చూసుకుంటున్నాంలెండి. ఇంక నేను ఎళ్ళిన రోజున వీడియో మాట ఇది. ఎళ్ళేటప్పటికి నేను గుడాన్ని బయలుదేరేసరికి 5 అలా అయింది. ఇంక ఇంటికెళ్ళేసరికి 7:30 అయిందండి. చీకటి పడ్డది. బస్సులు కూడా అస్సలు ఖాళీ లేదు. ఆ రోజు మాత్రం చాలా వేడిగా ఉండి అసలు ఉండలేకపోయాం కూడా. బస్సులో కూడా చాలా వేడొచ్చేసిందండి. ఇంక ఎలాగో అలాగా ఇంటికి మాత్రం చేరుకున్నాను. చూసారా పల్లెటూర్లు ఎంత బావుంటాయో చూడటానికి. అలాగే ఉండటానికి కూడా సాయంకాలం వేడవుతే ఇంకెవ్వరు ఉండరండి. కొంచెం బిక్కుబిక్కుమంటూనే వెళ్ళాలన్నమాట రోడ్ల మీద. ఎవ్వరు జనాలు కనిపించరనమాట. మా బాబాగారు గుడి దగ్గరకొచ్చేసరికి ఒక నలుగురు, ఐదుగురు కూర్చుంటారు మా వీధి వాళ్ళు. కాలక్షేపంకి కాసేపు కబుర్లు చెప్తారనమాట. పెద్దోళ్ళందరూ చెప్పుకుంటారు. వాళ్ళని చూస్తే కొంచెం ధైర్యం వచ్చింది. ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చేసాక కొంచెం ఫ్రెష్ అయ్యి భోజనం చేసి ఇంకా ఆ రోజు పడుకున్నాం. మొన్నటి ఉదయం ఇదిగోనండి ఇగ వర్క్ జరుగుతుందన్నమాట. రోడ్లు వేస్తున్నారు, డ్రైన్లు కూడా వేస్తున్నారన్నమాట. దానికోసం అమ్మ ఉండాలి అక్కడ. కొంచెం ఈ రోడ్డు పడిపోతే ఇంక ఇంటికి తీసుకొచ్చేస్తాంలేండి. ఎదురుగుండా ఉన్నది మా అత్తయ్య గారి ఇల్లు. మా ఈ పక్కది మా పిన్ని గారిది. మేమందరం దగ్గర దగ్గరగానే ఉంటామండి.